హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మీకు ఆముదం చెట్టు చూపిస్తాను. ఈ ఆముదం తోట దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆముదం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఆందెము. అవి ఇత్తనాలను గానుగులు వేసి బాగా రుబ్బితే ఆందెం వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఆందెము వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు, తలకు రాసుకోవచ్చు. అలాగే ఆముదం అంటే మీకు తెలిసే ఉంటుంది ఆముదం యొక్క ఉపయోగాలన్నీ. ఆముదము అనేది మన లైఫ్లో ఒక ముఖ్యమైన భాగం ఫ్రెండ్స్. ఆ ఆముదం కూడా మనకు ఎంతో ఉపయోగము దానివల్ల. ఇదైతే ఆముదం తోట ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అక్కడికి వచ్చాను, చూద్దాం ఆ చెట్లు ఎలా ఉన్నాయి, ఆముదం చెట్లు అనేది, ఆ కాయలు ఎలా కాసాయి అనేది మీరు చాలామందికి తెలిసే ఉంటుంది పల్లెలో ఉండే వాళ్ళకు. కానీ తెలియని వాళ్ళైతే చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఆముదము తోట చూడండి. మొత్తం అక్కడ అంతా వేశారు, అదంతా ఆముదం తోటే. లైన్గా వేశారు ఫ్రెండ్స్. కాయలు చూడండి ఎలా కాసాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు. చెట్టు కూడా ఒక 5 అడుగులు 6 అడుగులు అంతే, అంతకన్నా హైట్ ఏం లేదు. నా చిన్నప్పుడు మా తోటలో కూడా వేసాము ఇలా ఆందెం చెట్టు. కానీ ఇప్పుడైతే ఇప్పుడు 2024 కదా, ఈ ఇయర్లో 24, 25, 23, 24, 25 ఆ టైంలో అయితే దాదాపు ఎక్కడా లేదు ఆందెం అనేది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ 2024 మాత్రమే నేనైతే చూస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ పచ్చికాయలు ఆందెం కాయలు ఎండాకాలతో ఎలా ఉంటాయి అనేది చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్, ఎండాకాలతో ఇలా ఉంటాయి ఆముదం కాయలు. ఇయో ఇంత ఓపెన్ అయింది కదా, ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్లా ఓపెన్ అయితే లోపల గింజ ఉంటుంది, ఆముదం గింజ. అదో గింజ. ఈ గింజను మన గానుగలో వేసి రుబ్బినామంటే ఆందెం వస్తుంది అంతే. ఏదో ఇది ఆముదం గింజ. ఇది ఇట్లా ఆముదాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. తోట అయితే ఇదే. చూడండి, ఒక చెట్టుకు కనీసం ఒక 2-3 గుత్తులు ఉన్నాయి. ఒక్కొక్క గుత్తికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మళ్ళీ ఉన్నాయి కదా. లైన్ అయితే వేశారు ఫ్రెండ్స్. ఈ తోట దగ్గర ఇది ఒక 10 ఎకరాలు ఉంది. చుట్టూ ఎక్కడ చూసినా అదే, మధ్యలో ఏం వేయలేదు ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఇట్లే లైన్ వేసి అంతా ఇసి పెట్టినారు కాబట్టి మధ్యలో సేద్యం చేసి వదిలేస్తారు.